తాడిపత్రి పట్టణంలోని రెడ్డివారిపాలెంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి కూటమి సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ అన్బు కుమార్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పెద్దవడుగూరు మండలంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో చేపట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నీటిని వృధా చేశారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే యాడికిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తాడిపత్రి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో జరిగిన రాళ్లదాడిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. అమిలినేని ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ గెలవబోతుందని, ఇది ఓర్వలేకనే తమపై వైసీపీ రాళ్లదాడులు చేస్తున్నారని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా తంబళ్లపల్లిలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సాయంత్రం 5 గంటల నుంచి వర్షం దంచి కొడుతోంది. తంబళ్లపల్లె టీడీపీ కూటమి అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డిని ఆదరించాలని ఆయన సోదరుడు శివారెడ్డి కోరారు. కూటమి నాయకులతో కలిసి చింతమాకులపల్లె పంచాయతీలో ప్రచారం చేపట్టారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు, రౌడీయిజం సాగించారని, ఆ పాలనను ప్రజలు ఓ పీడకలలా మర్చిపోవాలని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని అన్నారు. తిరుపతిలో తరతరాలుగా నివసిస్తున్న వ్యాపారస్తులు అభద్రతా భావంతో నివసిస్తున్నారన్నారు. ఆధ్యాత్మిక నగరంలో రౌడీయిజానికి, భూ కబ్జాదారులకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కనిగిరి మండలంలో భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా మండలంలోని ఎన్ గొల్లపల్లి పంచాయతీలోని సుల్తాన్పురం గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు ఈదురుగాలులకు నేలకొరిగాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 22వ వార్డు నందు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డిని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు వినియోగించుకున్నారు. ప్రకాశం జిల్లా కంబం పట్టణంలో అకాల వర్షం కురిసింది. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుని కంబం మండలం పరిసర ప్రాంతాలలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. నందలూరు మండలం కుంపిణీపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ నాగరాజు, వారి సోదరుడు రమణ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డోన్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్కు అమలు పరచని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోబ్యాక్ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం మసీదుపురం గ్రామంలో ఏప్రిల్ 29వ తేదీ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించని కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్ టి సుభాష్ను విధుల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. మహాదేవపురం గ్రామానికి చెందిన 15 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 9 హామీలకు ఆకర్షితులై హుస్సేన్ బాషా చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని హుస్సేన్ బాషా తెలిపారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కులం మతం చూడకుండా ప్రతి గడపకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించి మంచి చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని వైసీపీ పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బీజేందర్ రెడ్డి ప్రజలను కోరారు. సకినేటిపల్లి మండలం పరిధిలోని అంతర్వేదికర, కేశవదాసుపాలెం, చింతలమూరి, శంకరగుప్తం తదితర గ్రామాల మీదుగా జరిగిన రోడ్ షో, ఎన్నికల ప్రచారంలో ప్రముఖ సినీ నటుడు సాయిధరం తేజ్ పాల్గొన్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా వేమగిరి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని బహిరంగ సభ కార్యక్రమంలో అనపర్తి ఎన్డీఏ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. రంగంపేట మండలం వడిసిలేరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి సత్తి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండపేట పట్టణంలో టీడీపీ ప్రచారం జోరు అందుకుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పట్టణంలో 9వ వార్డులో పర్యటించారు.